ప్రభునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. నిన్నటి దినమున ఈ లెంట్ సీజన్లో ఈ 40 రోజులు ఎందుకు ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనము ధ్యానంతో మొదలుపెట్టాము. ఈరోజు మరొక కారణం చూద్దాము. యోనా గ్రంథములో యోనా గారు మరి నీనివే పట్టణానికి వెళ్ళి ప్రకటించినప్పుడు 40 రోజుల్లో ఈ మహానగరం కూలిపోతుంది అని చెప్పినప్పుడు మరి అక్కడ రాజుగారితో సహా ఆ ప్రజలందరూ ఎలా బిహేవ్ చేశారంటే ఆ 1,20,000 మంది ప్రజలు ఏం చేశారో చూద్దాము. యోనా గ్రంథము 3వ అధ్యాయము 8 నుంచి 10 వరకు ఇలాగ ఉంది. యోనా గ్రంథము 3వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును కనుక మనుషులు ఏదీ పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలెను. ఇది సారాంశం. అంటే దేవుని చిత్తాన్ని ఒక్కొక్కసారి దేవుడు మన పట్ల కోపం ఆవేశం ఉంటే, ఉగ్రత మన మీదకి రావాలి రప్పించాలి అనుకున్నప్పుడు మన ప్రార్థన ఆలకించి తన స్వభావాన్ని తన నిర్ణయాన్ని దేవుడు మార్చుకోవచ్చు. మరి నినివే విషయంలో కూడా అలాగే జరిగింది. నినివే ప్రజలు 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు రాజుగారితో సహా పశువులతో సహా అందరూ నీళ్లు కూడా త్రాగటం మానేసి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి వారి మీదకి రావాల్సిన ఉగ్రతను దేవుడు ఆపివేశాడు. ఈ సంగతి మనం యోనా గ్రంథంలో చూసాం. కాబట్టి మన ప్రార్థనలు దేవుడు వినగలడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మన ప్రార్థనలు కూడా వినగలడు. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన ప్రార్థనలు వినేంత గొప్ప ప్రార్థనలు మనం చేయట్లేదు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే మన ప్రార్థనలు కూడా వినేంత గొప్ప దేవుడు ఆయన మన ప్రార్థనలు ఆలకించి మనకు సమాధానం ఇస్తున్నాడు. నీనివే పట్టణ ప్రజలు దుర్మార్గులని తెలిసిన దేవుడు యోనాను పంపించి యోనా సువార్త ప్రకటింపజేసిన తర్వాత వాళ్ళు మనసు మార్చుకుని పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీరు కాచి 40 రోజులు ప్రార్థన చేసిన తర్వాత యేసయ్య దేవుడు తన మనస్సు మార్చుకున్నాడు. ఇది మనందరం తెలిసిన సత్యము, జరిగిన చరిత్ర. అయితే దేవుడు తన మనసు మార్చుకుంటానికి మన ప్రార్థన సరిపోతుందని మరి యోనా గారు చెప్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని నీవు ఇప్పుడైనా సరే నీ పద్ధతి మార్చుకుంటానికి, నీ జీవన శైలి మార్చుకుంటానికి, నీ జీవన విధానం మార్చుకుంటానికి యేసయ్య సన్నిధిలో మరి మోకాళ్ళ మీద ప్రార్థన చేయవలసిన వాడుగా ఉంటున్నామని దేవుడు గుర్తు చేస్తున్నాడు. నీనివే ప్రజలను ఎలా కాపాడాడో నిన్ను నీ కుటుంబాన్ని కూడా అలా కాపాడగలడు. నీ స్థితిని మరొకసారి దేవుడు నీకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ పూర్వ స్థితిని మర్చిపోయి, నీ పాత స్వభావాన్ని మర్చిపోయి కొత్త స్వభావం రావాల్సిందిగా దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రియ సంఘమా, ప్రియ కుటుంబస్తులారా, జ్ఞాపకం చేసుకోండి. నీనివే కుటుంబము, నీనివే సంఘము, నీనివే పట్టణము ఎలా రక్షించబడిందో ఈరోజు నువ్వు, నీ కుటుంబము, నీ సంఘం కూడా రక్షించబడుతుంది. దానికి ప్రధాన కారణము 40 రోజుల ఉపవాస ప్రార్థన. ఇప్పుడైనా సరే నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను, నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.